అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు, లేకపోతే మధ్య 52వ వచనం వరకు స్టెఫెను ఏమి ప్రసంగం చేశాడో, ఏమి నేర్పించాడో అనే సంగతులను మనం చూస్తున్నాం. ఆ ప్రసంగానికి ఒక సారాంశం ఏమిటో మనం చెప్పుకోగలమా? ఆ ప్రసంగం యొక్క సారాంశం, ఏమి బోధించాడో, ఏమని చెప్పాడో, ఏమి చెప్పాలనుకున్నాడో. వెరీ గుడ్, బాగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేవుడు ఆయన తన బిడ్డల్ని రక్షించాలి అంటే భావం ఏమిటి? యాక్సిడెంట్ నుంచి రక్షించటం అది కాదు కదా. అంటే ఆ పదం వివిధ రకాలుగా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి దాని యొక్క మీనింగ్ కూడా ఏంటో మనం పట్టుకోవాలి. రక్షణ ప్రణాళిక, గాడ్స్ ఇటర్నల్ రిడెంప్టివ్ ప్లాన్. అంటే దేవుడు ఒక పాపిని నరకం నుంచి, ఉగ్రత నుంచి, దేవుని యొక్క తీవ్రమైన తీర్పు నుంచి రక్షించాలి అని దేవుడు ఆ వ్యక్తిని రక్షించటానికి వేసే ప్లాన్లో, ప్రణాళికలో, ఆ వ్యక్తిని నరకము నుంచి, మరణము నుంచి కాపాడాలి అని దేవుడు చేసే ఏర్పాటులో ఏ ఏ విషయాలు ప్రాముఖ్యం కాదు, ఏ అంశాలు ఎన్నికకు రావు అనే సంగతులను భక్తుడైనటువంటి స్టెఫెను నేర్పిస్తూ ఉన్నాడు, లేక తెలియజేస్తూ ఉన్నాడు. యూదుల యొక్క ఆలోచన ధోరణిలో యెరూషలేము పట్టణం వాళ్ళ రక్షణలో, లేకపోతే దేవుని యొక్క సంబంధంలో, వాళ్ళకి దేవునికి ఉండే సంబంధంలో వాళ్ళు ఏమనుకున్నారంటే మా యెరూషలేము పట్టణమే ప్రాముఖ్యము అనుకున్నారు. ఈ పట్టణంకి వస్తే, ఈ పట్టణంలో నివసిస్తే, ఈ పట్టణంతో ఎవరైనా విజిట్ చేస్తే దేవునితో వాళ్ళు సంబంధం కలిగినట్టే. ఈ క్షేత్రాన్ని, ఏ క్షేత్రం? యెరూషలేము అనే ప్రాంతం. అందుకనే దాన్ని ఏమన్నాడు? తెలుగులో ఏమన్నారు మనం? పరిశుద్ధ పట్టణం. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? హోలీ సిటీ, హోలీ ల్యాండ్. ఎస్. కాబట్టి ఈ పరిశుద్ధ పట్టణాన్ని మీరు విజిట్ చేస్తే, వస్తే, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే యూదులకు చెప్తున్నాడు స్టెఫెను, మీరు కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు అనుకున్నారు మనం దేవుణ్ణి కలుసుకున్నట్టే, మనం దేవుణ్ణి పొందుకున్నట్టే, మనం రక్షించబడినట్టే అని యూదులు అనుకుంటున్నారు. అని యూదులు థింకింగ్లో యెరూషలేంకి వెళ్ళామంటే దేవుని దగ్గరికి వెళ్ళినట్టే, యెరూషలేంలో ఉంటున్నామంటే దేవునితో ఉంటున్నట్టే. ఎందుకంటే ఇది హోలీ ప్లేస్, ఇది హోలీ ల్యాండ్, ఇది పరిశుద్ధ పట్టణం అని వాళ్ళ ఆలోచన. ఇప్పుడు భక్తుడైనటువంటి స్టెఫెను వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాడంటే, దేవుడు రక్షణ ప్రణాళికను చేసినప్పుడు భూప్రపంచం మీద ఏ పట్టణానికి కూడా ప్రాధాన్యతనివ్వలేదు. అసలు పట్టణాలకి, స్థలాలకి, దేవునితో కలుసుకోవటానికి, దేవుడు ఒక పాపిని రక్షించాలంటే ఒక స్థలానికి పరిమితమైన కార్యాలు ఆయన చెయ్యడు కదా అనేది స్టెఫెను యొక్క ప్రసంగ సారాంశం. మాత్రమే కాదు, స్థలమే కాదు, యెరూషలేము పట్టణమే కాదు, యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయం కూడా ప్రాముఖ్యం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యెరూషలేము దేవాలయంకి వస్తే దేవుణ్ణి కలుసుకున్నాడు. యూదుల థింకింగ్ ఇది. మిగిలిన వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండొచ్చేమో తెలియదు, కానీ ఈ కాంటెక్స్ట్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే భక్తుడైన స్టెఫెను అడ్రస్ చేస్తున్నటువంటి ఆడియన్స్ని, వాళ్ళ థింకింగ్ని పాయింట్అవుట్ చేస్తూ ఏమి నేర్పిస్తున్నాడంటే, వాళ్ళు అనుకుంటున్నారు మా యెరూషలేం దేవాలయంకి వస్తే, సొలొమోను కట్టిన మందిరానికి వస్తే, ఆ మందిరంలో కానీ మనం బలులు, అర్పణలు అర్పిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టే, దేవునితో కలుసుకున్నట్టే, రక్షించబడినట్టే అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని భక్తుడైన స్టెఫెను వాళ్ళ ఆలోచనను కరెక్ట్ చేయటానికి, వాళ్ళకు అవగాహన కలిగేలా చేయటానికి భక్తుడైనటువంటి స్టెఫెను ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఆది నుంచి మొదలు పెట్టుకుంటూ చెప్పాడు కదా. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో మీరు ఒకసారి చెప్పగలుగుతారా? వెరీ గుడ్. ఎక్కడి నుంచమ్మా? అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెట్టాడు. అబ్రహాముని దేవుడు ఎక్కడ కలుసుకున్నాడంట? ఎక్కడ కలుసుకున్నాడమ్మా? మర్చిపోయారా మీరు? అబ్రహాముని, భక్తుడైనటువంటి అబ్రహాముని దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? మెసొపొటేమియా. వీళ్ళు అంటున్నారు యెరూషలేమే మాకు ముఖ్యం, దేవుడు కలుసుకోవాలంటే, లేక దేవుణ్ణి మనం కలుసుకోవాలంటే మనం యెరూషలేంకి వెళ్తేనే దేవుడు కలుసుకుంటాం,
దేవుణ్ణి కలుసుకుంటామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ స్టెఫెన్ ఏం చెప్తున్నాడంటే, మీరు చెప్పండి, దేవుడు అబ్రహాముని రక్షించి ఒక గొప్ప విశ్వాస యోధుడుగా, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కడ దేవుడు అబ్రహామును కలుసుకున్నాడు? మెసపుటోమియా. ఎక్కడ ఉంటుంది ఈ మెసపుటోమియా? ఎక్కడ ఉంటుందమ్మా మెసపుటోమియా? మెసపుటోమియా ఎక్కడ ఉంటుంది చెప్పండి? యూఫ్రటీస్ నదికి, టైగ్రీస్ నదికి, వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చెప్పారు. యూఫ్రటీస్ నదికి, టైగ్రీస్ నదికి మధ్యలో నాగరికత పుట్టిన స్థలం అది. మన టెక్స్ట్ బుక్లో, మన చదువుల్లో నాగరికత ఆవిర్భవించినటువంటి స్థలం. మీరు కానీ అబ్రహాము ప్రయాణాలను చూస్తే ఆయన ఊరు అనే స్థలం నుంచి ఒకవేళ యూఫ్రటీస్ నది వెంబడి నడుచుకుంటూ హారానికి వచ్చాడు. హారాను నుంచి మళ్ళీ క్రిందకి దిగుకుంటూ కనాను దేశంలోకి వచ్చాడు. ఆయన కనాను దేశంలోకి వచ్చాడు, కానీ దేవుడు కాలు మోపగలిగినంతటి స్థలాన్ని కూడా అబ్రహాముకి ఇవ్వలేదు. ఎక్కడుందన్నమాట? 7వ అధ్యాయం చూడండి, 4వ వచనం. 7వ అధ్యాయం 4వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 7:4. 2వ వచనంలో మహిమగల దేవుడు మెసపుటోమియాలో అబ్రహామును కలుసుకున్నాడు అని స్టెఫెను చెప్పాడు. అంటే యెరూషలేంలో కాదు, అవుట్ ఆఫ్ యెరూషలేంలో మెసపుటోమియాలో కలుసుకున్నాడు. ఇప్పుడు 4వ వచనంలో, అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి, అబ్రహాం విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత 5వ వచనం చదవండి అన్న ప్లీజ్. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి నైనను స్వాస్యముగా ఏక. ఇందులో అంటే కనాను దేశంలో ఆయన హారాను నుండి దిగి కనాను దేశంలోకి అబ్రహాము వచ్చినప్పుడు ఇందులో అతనికి అంటే అబ్రహాముకు పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతని కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. అంటే దీని అర్థం ఏంటని చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇవి డిస్కస్ చేసాం మనం. దీని అర్థం ఏంటమ్మా? కనాన్లోకి వచ్చాడు, అడుగు పెట్టాడు, కానీ అబ్రహాము దృష్టి, దేవుని మాట దేంతో ముడిపడలేవు? ప్లేస్. అబ్రహాము కనాను దేశంలోకి వచ్చి అడుగు పెట్టాడు, కానీ ఆ దేశాన్ని చూడట్లా, ఆ దేశంతో ఆనందించట్లా. ఇదే నాకు దేవుడు ఇవ్వాలనుకున్నది, ఇంక నేను ఇక్కడికి వచ్చేసాను, నా ఆత్మీయత సంపూర్ణమైపోయింది అని అనుకోట్లా. ఈ స్థలంలో అడుగు పెట్టాను కాబట్టి ఇంక నేను, నా అకంప్లిష్మెంట్ అయిపోయింది, నా ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది, నా భక్తి జీవితానికి సార్థకత దొరికేసింది అనుకోట్లా. మరేం చేస్తున్నాడంట? పాదము పట్టునంత స్థలాన్ని కూడా అబ్రహాము ఎంజాయ్ చేయకుండా మరేం చేశాడంటన్నా? వెరీ గుడ్, శబాష్, బాగా చెప్పారు. 7వ వచనంలో చూడండి, 7వ వచనంలో, మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని, ఈ చోట ఇక్కడికి వాళ్ళు అప్పుడు వస్తారు అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు 8వ వచనం, మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. అబ్రహాము దేని మీద గురిపెట్టాడు? ఈ మాట, ఈ వచనం ప్రకారంగా దేని మీదమ్మా? ఎస్, సున్నతి మీద గురిపెట్టాడు. యాక్చువల్గా అతను దేని మీద మనసు పెట్టాల్సింది? దేని మీద? ప్లేస్ మీద కదా. ఇంకా నాకు ఈ ప్లేస్ దొరికింది, దేవుడు చెప్పిన ఊరికి వచ్చాను, దేవుడు చెప్పిన భూమి పొందుకున్నాను, ఈ కనాను అనే వాగ్దాన దేశం నాకు దొరికేసింది కాబట్టి ఇంకా దేవుడితో నేను కోరుకున్నది అందుకున్నాను, పొందుకున్నాను అనుకోట్లా. హీఈస్ నాట్ ఫోకసింగ్ హిజ్ ఎయిమ్ ఆర్ హిజ్ మైండ్ ఆన్ దట్ ల్యాండ్. ఈ చోటు, ఈ స్థలం, ఈ భూమి, దాన్ని ఆనందించట్లా అబ్రహాము. మరి దేన్ని ఆనందిస్తున్నాడు అంటే ఆయన సున్నతి చేసుకున్నాడు,
ఆయన కొడుకుకి సున్నతి చేయించాడు. ఆయన తర్వాత సంతానం కూడా సున్నతి చేసుకుంటూ బ్రతుకుతున్నారంటే సున్నతి అంటే దేవునితో వ్యక్తిగతమైన పర్సనల్ రిలేషన్, వ్యక్తిగతమైన సంబంధం. కాబట్టి అబ్రహాము ప్లేస్లో ఆనందించట్లేదు, కానీ దేవునితో తన వ్యక్తిగత సంబంధం మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళాడు. ఇంకెందుకయ్యా నేను ఈ ప్లేస్కి వచ్చాను కదా అనుకోలా, ఇంకా నాకేంటి ఈ ప్లేస్, ఈ స్థలం నాకు దొరికింది కదా, ఇంకా నాది అయిపోయింది, నా భక్తి జీవితానికి సార్థవంతకం అయిపోయింది అనట్లా. దేవునితో ఉన్న పర్సనల్ రిలేషన్లో ఆనందిస్తూ యాత్రికులము పరదేశులము అని భూమి మీద ముందుకి నడుచుకుంటూ పోతూ గుడారాలలోనే జీవిస్తూ వెళ్ళాడు. అబ్రహాముని దేవుడు మెసపుటోమియాలో దర్శించాడు. అబ్రహాము ఈ భూమిని ఆనందించలేదు. ఒకటి ఎగ్జాంపుల్ 1. 2 సెకండ్ ఎగ్జాంపుల్ ఎవరు? యోసేపు కూడా ఉన్నాడు మధ్యలో. యోసేపు రెండవ ఉదాహరణ. యోసేపుని దేవుడు ఎక్కడ దీవించాడు? ఐగుప్తులో దీవించాడు. యోసేపు మోషే వీళ్ళిద్దరిలో కామన్గా స్టెఫెను ప్రస్తావించినటువంటి అంశాలు ఏమిటంటే, 1 యోసేపు తృణీకరించబడ్డాడు. గాడ్స్ ఇటర్నల్ రిడెంప్షన్ ప్లాన్, దేవుని రక్షణ ప్రణాళికలో ఎవరిని రక్షించాలనుకున్నాడు? ఇశ్రాయేలీలు తన ప్రజల్ని రక్షించాలనుకున్నాడు. వాళ్ళని రక్షించాలి అనుకున్నప్పుడు, కరువు నుంచి రక్షించాలి అని దేవుడు ముందే ప్లాన్ చేసినప్పుడు ఎవరి ద్వారా ఆ రక్షకుడిని, ఆ రక్షణ కార్యాన్ని ఎవరి ద్వారా జరిగించాలనుకున్నాడు? ఆయన యోసేపు ద్వారా. వెరీ గుడ్. యోసేపు ద్వారా జరిగించాలని యోసేపుని ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకు పంపించాడు. పంపించబడినప్పుడు యోసేపు ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. హీ వాజ్ రిజెక్టెడ్, హీ వాజ్ నెగ్లెక్టెడ్, హీ వాజ్ పర్సిక్యూటెడ్. ట్రబుల్ చేయబడ్డాడు, కఠినంగా కష్టపెట్టబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, రిజెక్టెడ్, తృణీకరించబడ్డాడు. కానీ ఆయనే రక్షకుడయ్యాడు. రెండవ ఎగ్జాంపుల్ ఎవరన్నా? మోషే కూడా తృణీకరించబడ్డాడు, కానీ ఆయనే రక్షకుడుగా వాళ్ళని విమోచించి బయటికి తెచ్చాడు. కాబట్టి దేవుని రక్షణ ప్రణాళికలో ఎవరు తిరస్కరించబడ్డారో, తృణీకరించబడ్డారో వారిని దేవుడు రక్షకుడుగా ఎంచి వాళ్ళ ద్వారా రక్షణ కార్యం చేశాడు. యోసేపు రిజెక్ట్ చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. మోషే తృణీకరించబడ్డాడు. ఇప్పుడు స్టెఫెను ఎవరి గురించి చెప్తున్నాడు? వండర్ఫుల్, వెరీ గుడ్. నజరేయుడైన యేసు ప్రభు వారిని మీరు కూడా తృణీకరించారు, విసర్జించారు, వద్దన్నారు. ఈ పట్టణంలోనే బయటికి తీసుకుని వెళ్ళి ఆయన ఎందుకు మాకు పనికిరాని వాడు అని ఆయన్ని మీరు తిరస్కరించి సిలువ వేశారు. ఆయన ద్వారానే రక్షణ కార్యం ఏర్పాటు చేయబడింది. యోసేపుని మీరు కాదనుకున్నారు, కానీ ఆయన వల్లే మీకు రక్షణ దొరికింది. ఇశ్రాయేలీలందరూ 12 గోత్రకర్తలు, వారందరూ తినటానికి భోజనం ఆయనే ఇచ్చాడు. 2 మోషేని మీరు వద్దన్నారు, తిరస్కరించారు, హింసించారు, పారిపోయేట్టుగా చేశారు, కానీ ఆయన వలననే మీరు రక్షించబడ్డారు. యేసు ప్రభు వారిని మీరు వద్దంటున్నారు, యేసు ప్రభు వారిని మీరు విసర్జించారు, గవిని వెలపలకు తీసుకుని పోయి సిలువ వేశారు. ఆయనను దేవుడు లేపాడు, ఆయననే రక్షకుడుగా ఆయన స్థిరపరిచాడు. ఇది స్టెఫెను యొక్క ప్రసంగ సారాంశం. ఇందులో అబ్రహాం గురించి చెప్పాడు, యోసేపుని దేవుడు ఐగుప్తులో కలుసుకున్నానన్నాడు. తర్వాత మోషేని కూడా దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? ఐగుప్తులో లేక మిథ్యానులో కలుసుకున్నాడు. ఇంకా ఎవరన్నా? మోషే, యోసేపు, ఆ తర్వాత అబ్రహాము. మెసపుటోమియాలో, ఐగుప్తులో, మిథ్యానులో, హోరేబులో దేవుడు అలా కలుసుకున్నాను అని భక్తుడైనటువంటి స్టెఫెను చెప్పటాన్ని మనం చూస్తాం. అదే లైన్లో, అదే లైన్ ఆఫ్ థింకింగ్లో మరి దేవుడు ఇంకా ఏ ఏ స్థలాల్లో అవుట్ ఆఫ్ జెరూసలేం అంటే యెరూషలేములో కాకుండా యెరూషలేము బయట ప్రాంతాల్లో దేవుడు దర్శనమిచ్చి ఆయన రక్షణ కార్యాన్ని జరిగించటంలో స్థలంతో పరిమితం లేకుండా ఆయన రక్షణ కార్యం జరిగించిన
కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం కదా. ఒకటి దానియేలుని దేవుడు ఎక్కడ దర్శనమిచ్చాడు, ఎక్కడ కలుసుకున్నాడు? వెరీ గుడ్, బబులోన్లో కలుసుకున్నాడు. ఎహెస్కేలు భక్తుడిని దేవుడు ఎక్కడ కలుసుకున్నాడు? అక్కడే కలుసుకున్నాడు. ఎస్తేరు లేక మొర్దెకై, వాళ్ళ ద్వారా కూడా దేవుడు రక్షణ కార్యాన్ని జరిగించాడు. అది ఎక్కడ? షూషాను కోటలో జరిగించాడు. ఒక రకంగా చెప్పాలంటే అసలు అబ్రహాము చరిత్ర సమానంలో యోబు జీవితంలో కూడా దేవుడు ఎక్కడ యోబుకు దర్శనమిచ్చాడు చెప్పాలంటే లూజు అనే దేశము, అది ఎదోము దేశములో ఒక ప్రాంతంగా లేఖన వాక్య భాగాల్లో మనం చూస్తాం. కాబట్టి లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు యెరూషలేమే కాదు, యెరూషలేము బయట ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, అడవైనా, అరణ్యమైనా, ఎడారి అయినా, తన పర మన భేదం లేకుండా, శత్రుదేశమైనా స్నేహంతో కూడిన దేశమైనా, ఎక్కడైనా కూడా, కొండ మీదైనా నది పక్కనైనా, ఏ స్థలంలోనైనా దేవుడు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చటానికి ఆయన దర్శనమిచ్చి మాట్లాడతాడు. యెరూషలేమే కాదు అనే సత్యాన్ని స్థాపించటాన్ని, రుజువు చేయటాన్ని మనం ఆల్రెడీ చూసాం, ధ్యానం చేసాం. మంచిది. ఈరోజు రాత్రివేళ మరికొన్ని సత్యాలు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. భక్తుడైనటువంటి స్టెఫెను మరొక మాటను కూడా చెప్పాడు కదా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యాలు 6:13. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టి, వారు ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. రెండవ సమస్య, వీళ్ళ యొక్క రెండవ సమస్య ఏమిటంటే ఈ పరిశుద్ధ స్థలము, వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిశుద్ధ స్థలం అది పట్టణము మాత్రమే కాదు, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళు ఎక్కడున్నారు? వెరీ గుడ్, యెరూషలేము దేవాలయాన్ని సూచిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో చూడండి, ఈ పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ స్థలం, ఈ హోలీ టెంపుల్ యెరూషలేము దేవాలయానికి ఈ వ్యక్తి స్టెఫెను విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు చెప్పటాన్ని